ఫీనిక్స్ పక్షి రూపం విజయం, సానుకూలత, సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ఈ పక్షిని అమరపక్షి లేదా మాయాపక్షి అని వర్ణిస్తుంది. ఇంతకీ ఫీనిక్స్ బర్డ్ నిజంగానే ఉందా? ఆ పక్షి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. కొన్నిసార్లు ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఏదో ప్రతికూలత ఉన్నట్టు అనిపిస్తుంది. పెద్ద కారణాలేమీ లేకుండానే పనులన్నీ వాయిదా పడుతుంటాయి లేదా విఫలమవుతుంటాయి. ఇంట్లో ఇలా జరుగుతున్నప్పుడు ఏదో ప్రతికూల శక్తి ఇంట్లో ఉందని వాస్తు భావిస్తోంది. ఇలాంటి ప్రతికూలతలను పారద్రోలేందుకు రకరకాల చిట్కాలు వాస్తులో వివరించారు. అటువంటి చిట్కాల్లో ఫీనిక్స్ పక్షి బొమ్మ కూడా ఒకటి. ఫీనిక్స్ పక్షి చిత్రానికి సంబంధించిన కొన్ని నియమాల గురించి వాస్తులో ఏం వివరించారో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేసే చిత్రాలను, విగ్రహాలను పెట్టుకోవాలి. పక్షి స్వేచ్ఛకు ప్రతిరూపం. అందుకే ఇంట్లో పక్షుల చిత్రాలు, విగ్రహాలు అలంకరించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో ఫీనిక్స్ పక్షి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఫీనిక్స్ విగ్రహం లేదా చిత్రపటాన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టుకోవడం మంచిది. ఈ పక్షి ఇంట్లో ఉంటే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అభివృద్ధి పదంలో జీవితం సాగుతుందని నమ్మకం. అమరత్వానికి, అంతులేని విజయానికి ఫీనిక్స్ పక్షిని ప్రతిరూపంగా భావిస్తారు. ఫీనిక్స్ అనే పక్షి ఈ సృష్టిలో ఎక్కడా కనిపించదు. అదొక కాల్పనిక పక్షి. గ్రీకు పురాణాల్లో ఇది పునర్జన్మకు ప్రతీకగా చెబుతారు. తన పూర్వీకుల బూడిద నుంచి తిరిగి జీవం పోసుకునే పక్షి రూపం ఫీనిక్స్. క్రిస్టియానిటీ తొలి రోజుల్లో దీన్ని మత చిహ్నంగా కూడా సూచించారు. ఈ పక్షి రూపం విజయం, సానుకూలత, సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ఈ పక్షిని అమరపక్షి లేదా మాయాపక్షి అని అభివర్ణిస్తుంది. ఈ పక్షి చిత్రం లేదా విగ్రహాన్ని ఇంట్లోని దక్షిణ దిశలో అమర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అందరి చూపుకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని డ్రాయింగ్ రూమ్లో అలంకరించుకోవడం మంచిది. లక్ష్య సాధనలో ఏర్పడే అడ్డంకులు తొలగి విజయ ప్రధాన జీవితం కొనసాగడం కోసం ఇంట్లో ఫీనిక్స్ పక్షిని పెట్టుకోవాలి. ఫీనిక్స్ రగిలే అగ్నికి ప్రతీక. ఇది జీవశక్తిని సూచిస్తుంది. వాస్తు కొన్ని పక్షుల చిత్రాలు లేదా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని సూచిస్తోంది. అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు చెప్తోంది. రాబందు, గబ్బిలం, కాకి, గుడ్లగూబ వంటి పక్షుల విగ్రహాలు లేదా చిత్రాలను ఇంట్లో అలంకరించుకోకూడదు.